హాయ్ వ్యూవర్స్. ఈరోజు టాపిక్ షిప్స్ మెయిన్ ఇంజిన్. మనం ఇంతకుముందు అనుకున్నాగా, సారీ ఫర్ లేట్ అండి, నా షిప్ ఇంటర్నెట్ అయిపోయింది. ఇదిగోండి, ఇవి మా టర్బో చార్జర్స్. మా ఈ ఇంజన్కి 3 టర్బో చార్జర్స్ ఉంటాయి. అందులో ఒకటి కట్ ఆఫ్ చేసాం. ఎందుకంటే షిప్ పొల్యూషన్ నామ్స్ ప్రకారం మా షిప్ ఈ ఇంజన్ ఫుల్ స్పీడ్లో వర్క్ అవ్వదు, చేయకూడదు, పొల్యూషన్ ఎక్కువ అవుతుందని. సో ఆర్పిఎం లిమిట్ చేసి ఒకటి కట్ చేశారు. అదిగోండి, అది ఎగ్జాస్ట్ పైపింగ్. అలా ఇది తిరిగితే మళ్ళీ ముందుకు వచ్చాం మనం. మీకోసం సౌండ్, షిప్ సౌండ్ ఎట్లుంటుంది అనేది వినిపించడానికి, ఇంజిన్ సౌండ్ వినిపించడానికి ఇది మ్యూట్ చేయలేదు నేను. చూడండి ఎంత సౌండ్ ఉంటుందో. ఇవి మా ఫ్యూయల్ పంప్స్. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. అదిగోండి, సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి దీన్ని మెనోరింగ్ ప్లాట్ఫామ్ అంటారు. ఎందుకంటే షిప్ కంట్రోల్స్ ఏమైనా ఫెయిల్ అయినాయి అనుకోండి, ఇదిగో ఇది ఎమర్జెన్సీ కంట్రోల్ ప్యాడ్. ఇక్కడ నుంచి షిప్ ఇంజిన్ ని కంట్రోల్ చేయొచ్చు, స్టార్ట్ చేయడం, స్టాప్ చేయడం. ఈ ప్లాట్ఫామ్ లో ఇది ఫ్రంట్ సైడ్, అదిగోండి వెనక్ సైడ్ ఇది. వీటిని ఎయిర్ కూలర్స్ అంటారు. టర్బో చార్జర్ నుంచి వచ్చే ఎయిర్ ని కూల్ చేసి ఇంజిన్ లోకి పంపిస్తాయి. ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి వెళ్దాం. ఇదిగోండి, ఇవి క్రాంక్ కేస్ డోర్స్. ఇక్కడ నుంచి లోపలికి ఏదైనా ఇన్స్పెక్షన్ చేయాలన్నా లోపలికి వెళ్తారు. ఇదిగోండి, ఇది ఫోర్త్ ఫ్లోర్, ట్యాంక్ టాప్స్ అంటారు. దాని కింద ఇక వాటర్. ఇక ఇదండి వ్యూ, థర్డ్ ఫ్లోర్ వ్యూ ఇది. ఓ వెనక్కి తీసుకెళ్ళి చూపిస్తే ఇదిగోండి, ఇది షిప్ ఫ్లై వీల్ అండి. మనకి ఇక్కడి నుంచే ఇక ప్రొపెల్షన్ దగ్గరికి వెళ్ళేది. అదిగోండి, అదే ఫ్లై వీల్. ఆ షాఫ్ట్ బయటికి ఇక ప్రొపెల్లర్ దగ్గరికి వెళ్తుంది కంటిన్యూస్ గా. ఇదిగోండి, ఇట్లా ఈ షాఫ్ట్ లోంచి వెళ్ళి దీని నుంచి అక్కడ సీల్ లోంచి, ఇదిగోండి ఇది షాఫ్ట్ స్పేసింగ్. ఇది షాఫ్ట్ జనరేటర్. ఒకవేళ మాకు కావాలంటే మెయిన్ జనరేటర్ బంద్ చేసి మెయిన్ ఇంజిన్ మీదే జనరేటర్ పవర్ జనరేషన్ కూడా చేసుకోవచ్చు ఈ షాఫ్ట్ జనరేటర్తో. కాకపోతే దానికి ఆర్పిఎం స్టేబుల్గా ఉండాలి ఎప్పుడు. ఇదిగోండి, ఇదంతా షాఫ్టే. అదిగోండి కింద తిరుగుతుంది చూడండి, ఇదంతా షాఫ్ట్. వెళ్ళి 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 వెనక్కి వెళ్తున్నాం. షిప్ వెనక పక్కకి ఇది. అదిగోండి తిరుగుతుంది. ఇప్పుడు మనం ఇంకా షిప్ లోంచి షాఫ్ట్ బయటకు వెళ్ళే ప్లేస్కి వచ్చాం. అదిగోండి, దాన్ని స్టర్న్ ట్యూబ్ సీల్ అంటారు. ఇది వాటర్ రాకుండా కాపాడుతుంది. ఇగో మీ రిఫరెన్స్ కోసం ఒక్కొక్క ఈ పార్ట్ ఎంత ఉంటుందో చూపిద్దామని పెట్టా. థ్యాంక్స్ ఫర్ వ్యూయింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.